ఎడారిలో సెలయేర్లు. సెప్టెంబర్ 20వ తారీఖు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. తమ ప్రభువు ఏమి చేస్తున్నాడో మరియ మార్తలకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ అన్నారు, ప్రభువా, నువ్వు ముందుగా ఇక్కడికి వచ్చినట్లయితే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాడు. ఈ మాటల వెనుక వాళ్ళ అభిప్రాయం మనకు తేటతెల్లమవుతుంది. ప్రభువు, ఇంత ఆలస్యం చేశావెందుకు? నువ్వు ప్రేమించిన వాళ్ళను మృత్యువు కబళిస్తుంటే నిర్లక్ష్యంగా ఎలా ఉండగలిగావు? నువ్వు మాతో ఉన్నట్లయితే మేము సుఖంగా ఉండేవాళ్ళం కదా. కానీ నీవు ఇక్కడికి రావడం ఎందుకు ఆలస్యం చేశావు? ఎందుకు ఈ విధంగా విచారం, నాశనం మమ్మల్ని అల్లకల్లోలం చేయనిచ్చావు? సమయానికి ఎందుకు రాలేదు? ఇంకా ఇప్పుడు పరిస్థితి చెయ్యి దాటిపోయింది. మా తమ్ముడు చనిపోయి 4 రోజులైంది. దీనంతటికీ సమాధానంగా యేసు ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు గనక నమ్మితే నీ కళ్ళారా దాన్ని చూస్తావు అని అన్నాడు. తన కుమారుణ్ణి బలి ఇవ్వమని దేవుడు ఎందుకు అడిగాడో అబ్రహాముకు అర్థం కాలేదు. కానీ అతనికి నమ్మకం ఉంది. దాన్ని నిర్వర్తించి దేవుని మహిమను, తన కుమారుడు తిరిగి తనకు దక్కడాన్ని కళ్ళారా చూశాడు. దేవుడు తనను అరణ్యంలో 40 సంవత్సరాలు ఎందుకు ఉంచాడో మోషేకు అర్థం కాలేదు. కానీ అతనికి నమ్మకం ఉంది. దేవుడు తనను ఇశ్రాయేలీల బానిసత్వపు చెరను విడిపించడానికి పిలిచినప్పుడు అతడు చూసి గ్రహించాడు. యోసేపుకు అర్థం కాలేదు. తన సోదరుల క్రౌర్యం, కాముకురాలైన ఒక స్త్రీ మోపిన నేరం, అన్యాయపు కారాగార వాసం, వీటన్నిటినీ భరిస్తూ తన నమ్మకాన్ని నిలుపుకున్నాడు. వీటన్నిటి ద్వారా సమకూడిన దైవ చిత్తాన్ని, మహిమను అతడు కనుగొన్నాడు. తన ముద్దుల కుమారుడైన యోసేపును దేవుడు తన నుండి ఎందుకు దూరం చేశాడో యాకోబుకు అర్థం కాలేదు. కానీ ఆ కుమారుడే ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయి కరువులో తనను, తన జాతిని ఆదుకున్నప్పుడు దేవుని మహిమను కళ్ళారా చూశాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలాగే అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నావేమో. నాకిష్టమైన వాటిని నా నుండి దేవుడు ఎందుకు దూరం చేశాడు? బాధలు నన్నెందుకు తరుముతున్నాయి? దేవుడు నన్ను ఈ వంకర దారుల గుండా ఎందుకు నడిపిస్తున్నాడు? నా దృష్టికి మేలైనదిగా కనబడే నా పథకాలన్నీ విఫలమైపోవడం ఎందుకో అర్థం కావడం లేదు. నాకు అత్యవసరమైన ఆశీర్వాదాలు దయచేయడానికి దేవుడింత ఆలస్యం చేస్తున్నాడేమిటి అనుకుంటున్నావేమో. స్నేహితుడా, నీ జీవితంలో దేవుడు చేస్తున్న వాటిని అన్నింటినీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అర్థం చేసుకోవాలని దేవుడు అనుకోడు. నీ చిన్ని కుమారుడు నువ్వు చేసే పనులన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాడా? అందుకనే కేవలం నమ్మిక మాత్రం ఉంచు. ఒక రోజున నీకు అంతుబట్టిన విషయాల్లో దేవుని మహిమను చూస్తావు. జీవిత ద్వారాలు తెరిచి, దైవ జ్ఞానాన్ని తరచి, సందేహాలు మరిచి వెతికితే అవగతమవుతుంది. ఈరోజు కాదు. తొట్టుపడకు హృదయమా, దైవ సంకల్పం అడవి పూల వలె వికసిస్తుంది. రేఖలను, బలిమిని విడదీయకు. విరిసిన రోజున చూడు వికసించిన అందాన్ని. ఓపికతో శ్రమ పడితే చేరగలం గమ్యం. అలసిన పాదాలకు విశ్రాంతి దొరికాను. దైవ జ్ఞానపు తీరు అవగతమయ్యాను. సమస్తము తెలిసినవాడు ఆ దేవుడే. ప్రియ స్నేహితుడా, ఈ దినాన నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులేమిటో నీకు అర్థం కాక, దేవుని ఆలస్యానికి కారణమేమిటో తెలియక, పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా పరిణమిస్తున్న కారణమేమిటో తెలియక అనేక భయాలతో, అనుమానాలతో భయపడుతున్నావా? విశ్వాసముంచు, నమ్మిక మాత్రముంచు. దేవుని మహిమను నీవు చూస్తావు.
ఆ విధంగా ప్రభు మీద ఆధారపడి దేవుని మహిమను చూసే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.